Hi, hello everyone. Welcome to RDVOM. See here, this is the official website of Chief Electoral Officer Telangana, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ముఖ్యంగా ఇందులో హోమ్ పేజ్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ వన్ లింక్ వచ్చేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, వరంగల్, ఖమ్మం, నల్గొండ మాత్రమే. మరి ఇందుకు సంబంధించిన ఫస్ట్ వన్ ప్రెస్ నోట్ కూడా మీరు డీటెయిల్గా చదవడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. మనకి క్వాలిఫైయింగ్ డేట్ వచ్చేసి 1 నవంబర్ 2023. మరి ఇక్కడ ముందుగా మరి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారో, డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓటు వేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ మీరు జస్ట్ సింపుల్గా ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ పైన అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. మరి ఇందులో క్లిక్ చేయగానే మీకు అఫీషియల్గా ఆన్లైన్ చేసుకోవడానికి అయితే వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వారు, మనకి ఇక్కడ ప్రజెంట్ ఎలక్షన్స్ అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండకు అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి February 6, 2024 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. మరి ముఖ్యంగా అప్లై చేసుకోవడానికి February 6 లాస్ట్ డేట్. ఇందులో మీరు చూడొచ్చు, క్లెయిమ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా ఓటు హక్కు ఎవరికైతే ఉందో, అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న వారి ఇందులో మాత్రం ఓటు హక్కు నమోదు కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్. మరి ఏ డిస్టిక్, మీరు ఇక్కడ ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండలో మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్స్ పైన సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరంగల్ సెలెక్ట్ చేశాను, వరంగల్ డిస్టిక్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ యొక్క పేరు టైప్ చేయండి, మీ యొక్క సర్నేమ్, అదేవిధంగా మీ యొక్క నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్, అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు లేదా మీ హస్బెండ్ నేమ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి జెండర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మరి డిగ్రీనా, పీజీనా ఆర్ డిప్లొమా క్యాండిడేటా అనేది మెన్షన్ చేసి ఆక్యుపేషన్ కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మరి మీకు ఏమైనా డిజేబిలిటీ ఉన్నట్లయితే ఇందులో డిజేబిలిటీ పైన క్లిక్ చేయండి, విజువల్ ఆర్ స్పీచ్ ఆర్ హియరింగ్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్, మరి ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీ యొక్క స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మరి మండల్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నర్సంపేట సెలెక్ట్ చేశాను, మీకు పిన్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్, మరి ఇప్పుడు డిస్టిక్ ఎక్కడ అందుబాటులో, మరి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశాను, వరంగల్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మన వరంగల్లో మనకి 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట. నేను ఇప్పుడు ఏం చేశాను, నర్సంపేట సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎపిక్ ఐడి నెంబర్, మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్, మీ యొక్క సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి, ఒకవేళ మీ సీరియల్ నెంబర్ తెలుసుకోకపోతే ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎపిక్ నెంబర్ కూడా తెలుసుకునే అవకాశం, లింక్ కూడా ఉంది అందుబాటులో. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, అంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఫస్ట్ పైన క్లిక్ చేయండి, ఆధార్ నెంబర్ పైన. నెక్స్ట్ ఒకవేళ మీకు ఆధార్ లేనట్లయితే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేటా, డిప్లొమా క్యాండిడేటా అని మెన్షన్ చేయండి. గ్రాడ్యుయేట్ అయితే మరి మీరు ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారో, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్, అంటే కాకతీయ యూనివర్సిటీనా, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన్ యూనివర్సిటీ, మరి మీరు ఏ యూనివర్సిటీలో డిగ్రీ అయిపోయిందో ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ మరి ఎప్పుడు పాస్ అయ్యారు అన్నది ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇయర్ పైన సెలెక్ట్ చేసి మీరు ఏ ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2012లో పాస్ అయ్యాను, ఎప్పుడు 14th నవంబర్. సెట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డేట్ వస్తుంది. ఈ విధంగా డేట్ కూడా సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు డిప్లొమా అయితే ఇక్కడ డిప్లొమా సెలెక్ట్ చేయగానే ఐఎమ్ ఇన్ పొజిషన్ ఆఫ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ని సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మీరు జస్ట్ చేయవలసింది ఏ యూనివర్సిటీలో మీరు చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మీ యొక్క ఫోటో తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్ కూడా, అంటే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ డిగ్రీని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. యువర్ సర్టిఫికేట్ ఇమేజ్ ఫార్మాట్ ఓన్లీ. మరి ఈ విధంగా ఫార్మాట్ సెలెక్ట్ చేసిన తర్వాత మరి ఇంతవరకు మేము ఎక్కడ కూడా మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ద కాన్స్టిట్యుయెన్సీ, మరి మీరు ఒకవేళ
ఇదివరకే కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్లో నమోదైతే ఇక్కడ కింది పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం మై నేమ్ హ్యాజ్ నాట్ బీన్ ఇంక్లూడెడ్, మరి ఇంతవరకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నమోదు కాలేదు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి ఉంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ మీరు సెక్యూరిటీ కోడ్ క్యాప్చా మనకి డిస్ప్లేలో ఏదైతే కనిపిస్తుందో దానిపైన సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. మరి ఈ విధంగా మీరైతే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ కాన్స్టిట్యుయెన్సీలో వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఉండేవారు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. February 6 ఈజ్ ద లాస్ట్ డేట్. మరి ముఖ్యంగా ఆఫ్లైన్లో కూడా ఫామ్ అప్లై చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ కూడా అప్లై చేసుకొని మళ్ళీ దానికి గెస్ట్ సైన్ సంతకం పెట్టి కూడా ఇవ్వచ్చు. దానికంటే అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ examinations results, please subscribe and click on the bell icon. Thank you for watching this video.